తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మీరు మందులు కాకుండా చూసుకోండి అన్నాడు. మందులు అంటే మందబుద్ధి గలవారు కాకుండా చురుకుగా ఉండేటట్టు చూసుకోండి అన్నాడు. అంటే 3 విధాలుగా మనం మత్తులం కావద్దు. తిండి వలన మత్తులము, అలాగే మత్తు పదార్థాల వలన మత్తులము, 3వది ఐహిక విచారములనే మత్తు, ధనమోసం అనే మత్తు. ఐహిక విచారాలు లేక చాలా మత్తులు ఉన్నాయి. ఈ మత్తులలో మీరు మందులు కాకుండా చూసుకోండి అన్నాడంటే ఆ దినములలో అనేకులు అలాంటి మత్తులోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని ప్రభు చెప్పకనే చెప్తున్నాడు. ఈ మాట దగ్గర ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? విలయాలు ఒక పక్క, భూకంపాలు ఒక పక్క, యుద్ధాలు ఒక పక్క, పరిశుద్ధులకు హింసలు ఒక పక్క, ఇవన్నీ కాక రాను 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 మానవ నాగరికత అభివృద్ధి చెంది అందరికీ కూడా సమృద్ధిగా డబ్బు రాబోతుంది, సమృద్ధిగా సుఖాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఒకప్పుడు మనుషుల యొక్క నగ్న చిత్రాలు చూడాలంటే సినిమా హాళ్లకు వెళ్ళేవాళ్ళు, ఆ చిత్రాలు సినిమా హాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు. ఈరోజు అందరి చేతుల్లో సెల్ ఫోనుల్లో నగ్న చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఎంత సౌకర్యం వచ్చేసింది! మనుషుల చేతుల్లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత పసి పిల్లలని కూడా చూడకుండా దారుణాలు చేస్తూ ఉన్నారు. సంవత్సరం బిడ్డల్ని కూడా పాడు చేసేటువంటి నీచ సంస్కృతి పెరిగింది. ఎందుకు ఇంత విచ్చలవిడిగా అయిపోయింది? మొన్న ఒక సోదరి దేవాలయం దగ్గరికి వెళ్ళింది, గుడికి పూజ చేసుకుందామని. పాపం రాత్రి వేళ ఏదో భజన కార్యక్రమం పెట్టారు, జాగారం చేస్తూ ఉన్నట్టున్నారు. వాష్రూమ్కి వెళదామని వెళ్తే లాక్ చేసి ఉన్నాయి. సమీప చట్టల్లోకి వెళ్ళింది. ఒకడు చూసి మిగిలిన 6గురికి ఫోన్ చేశాడు. మొత్తం 7గురు వచ్చి ఆమెను పాడు చేశారు అతి కిరాతకంగా. కనీసం మనుషుల్లాగా కూడా ప్రవర్తించకుండా పశువుల్లాగా, అయ్యా నా గొంతెండిపోతుంది, దాహం అవుతుంది అయ్యా అని అంటే న్యూస్లో ఇచ్చాడు. యూరిన్ తాగించారు ఆమెకి. ఆడ మనిషికి భద్రత లేదు ఎక్కడ. దారుణాతి దారుణం. బయటికి వచ్చేవి కొన్ని, బయటికి రానివి ఎన్నెన్నో. ఇంత హేయమైనటువంటి పరిస్థితిలోనికి సమాజం దిగజారిపోతుంది. మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇవి రాను 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 మనుషులకి ఈ సౌకర్యాలు, ఈ భోగాలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు చేతిలో వచ్చింది పాప ప్రపంచమంతా. ఒకడు పూర్తిగా నాశనం కావాలన్నా సెల్ ద్వారానే, ఒకడు రక్షణ పొందే ఛాన్స్ కూడా ఆ సెల్ ద్వారానే ఉంది. మనం ఎలా వాడుతున్నామో ఆ విధంగా అది మనల్ని నాశనం చేయడానికి కానీ, లేదా మనల్ని బ్యాలెన్స్ చేయడానికి కానీ అది ఉపయోగపడుతుంది. రాను రాని సౌకర్యాలు ఇంకా ఎక్కువై మనుషులంతా కూడా నాశనం అవటానికి సిద్ధమైపోయే పరిస్థితి ఉందని ప్రభువారు తన గ్రంథమందు రాయించాడు. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే, ఆ దినము సమీపించే కొలది మీరు మెలకువగా ఉండండి అని కొన్ని మాటలు చెప్పాడు. దాన్ని మీ దృష్టిలోనికి తీసుకొస్తున్నా. దేవుడు తన పరిశుద్ధులను ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు తన పరిశుద్ధులను ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఆ బ్యాలెన్స్లో భాగంగానే లోకమంతా భోగాలలో మునిగిన మనల్ని అయితే శ్రమ కొలిమిలో ఉంచుతాడు. ఏంటి అని పాయింట్అవుట్ చేయకూడదు దేవుణ్ణి. నీ తండ్రి చేయు శిక్షను తృణీకరింపవద్దు అన్నాడు. నాకే ఎందుకు ఇలా, లోకమంతా బాగుంది, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ శోధనలు, నాకే ఎందుకు ఈ అప్పులు, నాకే ఎందుకు ఈ అవమానాలంటే, నీకే రక్షణ కార్యం జరిగింది. నీవే నిత్య జీవమునకు నిర్ణయించబడ్డావు. నీవే జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నావు. నీవే దేవుని రాజ్య వారసురాలివయ్యావు. నీవు, నీ కుటుంబం రక్షణ మార్గంలో ఉంది. అందుకే నిన్ను దేవుడు ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నాడు.
వద్దంటే వదిలేయి, పో కలిసిపో లోకంలో, నీకు కూడా భోగాలు వస్తాయి, పోదు కానీ పెందలాడి. వద్దా? అట్లయితే నా తండ్రి చేతి కింద ఆయన శిక్షణలో క్రమముగా ఎదుగు, భద్రముగా ఉంటావు. 3 సంగతులు చెప్పాడు మత్తు కలిగించేవి. తిండి వలన మత్తు పదార్థాల వల్ల మత్తు, ఐహిక విచారాల వల్ల మత్తు కలుగుతుంది. ప్రపంచం అంతా కూడా ఈ మత్తులోకి వెళ్ళబోతుంది. నా పిల్లలారా మీరు జాగ్రత్త అన్నాడు. మీరు ఆ మత్తులోకి వెళ్లకుండా, మందులు కాకుండా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మెలకువ అంటే ఏంటి? చురుగ్గా ఉండండి, మత్తులై ఉండకండి, మంపుగాళ్ళై ఉండకండి, మందులై ఉండకండి. జాగ్రత్త. సమాజములో కొన్ని సంభవాలు కనపడుతున్నప్పుడు లేఖనములు నెరవేరుతున్నాయని నీ బల్బు వెలగాలి. మధ్యప్రాచ్యములో జరుగుతున్నటువంటి, ఇజ్రాయెల్లో జరుగుతున్న మార్పులను బట్టి మనకు బల్బు వెలగాలి. క్రైస్తవ సమాజం మీద దుర్మార్గులు చేస్తున్నటువంటి చర్యలను బట్టి మనకు బల్బు వెలగాలి. ప్రపంచంలో జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు చూసినప్పుడు మనకు బల్బు వెలగాలి. ఇవన్నీ దేవుడు తన గ్రంథమందు రాయించాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు లేఖనములు నెరవేరుచున్నవి గనుక, అమ్మో నేను జాగ్రత్తగా ఉండాలి, నా ఇంటి వారిని జాగ్రత్త చేసుకోవాలి, నా భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని భద్రం చేసుకోవాలి. నేను భక్తిహీనతలోకి వెళ్ళకూడదు, నా ఇంటి వారు భక్తిహీనతలోకి వెళ్ళకూడదు. మేమంతా దేవుని యందు భయభక్తులు కలిగి నోవహు కుటుంబం వలె మేము జాగరూకులమై ఉండాలి. మెలకువగా ఉండండి అంటే నోవహును చూసి నేర్చుకోవచ్చండి. అంతా చెడిపోతున్నా సరే నోవా ఫ్యామిలీ మాత్రం భక్తిని కోల్పోలేదు. నోవా తన ఇంటి వారిని భక్తిలో కట్టుకున్నాడు, ఆత్మీయతలో కట్టుకున్నాడు, దేవుని యందు విశ్వాసంలో కట్టుకున్నాడు. తన భార్యని, 3 కొడుకుల్ని, కోడళ్ళని, మొత్తం 8 మంది. ఒకవేళ నోవా బ్యాలెన్స్గా ఉండకపోతే మొత్తం చెడిపోయేవాళ్ళు, వాళ్ళు కూడా 7. మరి అంతే కదండి, చుట్టూ సమాజం అంతా చెడిపోయినప్పుడు కొద్దిగా లేపండి మానిటర్, సౌండ్ అవుతుందని మానిటర్లు తగ్గించిపోయారు తెలివి. 7 అరవలేక సత్తనం, లేపండి. స్తోత్రం. నోవా ఒకడు భక్తిలో నిలిచి, సరిపోతుంది. నోవా ఒకడు భక్తిలో నిలిచి తన ఇంటి వారందరినీ ఆ భక్తిలో బ్యాలెన్స్ చేసుకున్నాడు. నీ కుటుంబం అంతా ఆత్మీయంగా భక్తిగా ఉంటే దేవునికి స్తోత్రం. లేకపోతే కనీసం నువ్వైనా నిలిచి నీ కుటుంబాన్ని హెచ్చరించుటలో, వారిని గద్దించుటలో, బుద్ధి చెప్పుటలో, వారిలో భక్తిహీనత ప్రవేశించకుండా వారిని కాచుకున్నటలో నువ్వు మెలకువగా ఉండాలి. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ అన్న, ఓ తమ్ముడు, ఓ కుమారుడా, ఓ కుమారి, జరుగుతున్న సంభవాలన్నీ చూస్తున్నప్పుడు మన దాకా రాలేదులే, మన దగ్గర జరగలేదులే అని ఒకవేళ టీవీ ఛానల్లో వస్తున్న ప్రోగ్రామ్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారేమో. ఆ సంభవాలు మన దగ్గర జరుగుతాయి. అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించండి. మన దగ్గర జరిగితే, అదే ప్లేస్లో మనం ఉంటే. వాళ్ళ గతి ఎంత దారుణం. 3 నుంచి 5 వేల శవాలు ఇంకా బయటికి తీయలే. కుటుంబాలే గృహాల్లో అలాగూ సజీవ సమాధి అయిపోయారు. ఊహించండి ఒక్కసారి ఆ సన్నివేశాలని. ఫ్యామిలీ మొత్తం అందులోనే, ఫ్లాట్లోనే అవుట్. ఏ అపార్ట్మెంట్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు, అపార్ట్మెంట్ అంత స్టేర్లు కదా, స్టేర్లు బిల్డింగులు కదా, పేక మెడల నిలువున కుప్పగూలిపోతే కుటుంబాలు అందులో సజీవ సమాధి అయిపోయినాయి. వాటి నుంచి, ఆ శిథిలాల్లోంచి శవాలను బయటికి తీసే పరిస్థితి కూడా లేదు. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా దేవుడు మన దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నాడంటే, రోజులు దగ్గరకు వస్తున్నాయనే హెచ్చరిక మనకి చేస్తున్నాడు. రెండవ మాట ఏమన్నాడంటే,
ఒక పక్క ఇవి జరుగుతున్నా మరో పక్క అభివృద్ధి చెందుతుంది, అందరికీ పైసలు వస్తాయి కనుక మత్తులు అవుతారు కనుక అది మీకు ప్రాప్తించకుండా జాగ్రత్త పడండి అని చెప్పాడు. నీకెంత సౌండ్ వచ్చినా, నీకు ఎన్ని పైసలు వచ్చినా సరే, నువ్వు నీ జీవన విధానం బ్యాలెన్స్ కోల్పోవద్దు. నీ వ్యవహారంలో మార్పులు రానియొద్దు, దీన మనసును పోనీయొద్దు, భక్తిహీనత రానియొద్దు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దీన్ని ఎరిగి ఉండుట మెలకువ.